వారికి చక్కటి అవకాశం దేవుడు అనుగ్రహించారు. మరి కుమారులను దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము అని చెప్పబడుతుంది వాక్యం. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము అని చెప్పబడతా ఉంది. కాబట్టి దేవుని యొక్క స్వాస్థ్యము, దేవుని యొక్క బహుమానం రెండు దేవుడిచ్చినవి. స్వాస్థ్యము అనగా కుమారుడు, హక్కుదారుడు లేక వారసుడు అని అర్థం. బహుమానము అనగానే దేవుని యొక్క ఆశీర్వాదముగా మనం చూస్తూ ఉన్నాం. సో ఏదైనప్పటికీ కూడా దేవుడు అనుగ్రహిస్తేనే. అందుకే యోసేపుని గురించి మాట్లాడినప్పుడు యోసేపు అంటాడు, ఇదిగో ఈ పిల్లలను దేవుడు నాకు ఈ దేశమందు ఇచ్చాడు అని చెప్తాడు. అలాగే యాకోబు కూడా అలాగనే చెప్తూ ఉన్నాడు తన తండ్రికి, ఈ పిల్లలను దేవుడు నాకు అనుగ్రహించాడు అని చెబుతూ ఉన్నాడు. మనం మెన్షన్ చేయాల్సింది ఏంటిది అని అంటే, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని మనం చెప్పాలి. ఫ్లో ఇవ్వాలంటే హెవెన్ ఏం చెప్తుంది అని అంటే, నా కుమార్తె అని చెప్తుంది ఖచ్చితంగా. కాబట్టి మనం కూడా ఏం చెప్తాము అని అంటే, మా పిల్లలు అని చెప్తాం, నా పిల్లలు అని చెప్తాం, నా మనమరాలు నా మనమడు అని చెప్తాం తప్ప దేవుడిచ్చిన మనమడు, దేవుడిచ్చిన మనమరాలు లేక దేవుడిచ్చిన పిల్లలు అని చెప్పడం చాలా అరుదు. వాక్యం విన్నాక కూడా మనము ఆ 2-3 రోజులు ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. కొత్తగా చెప్తే దేవుడు మీకు ఒక్కరికే ఇచ్చారా మాకు ఇవ్వలేదా అని ఎవరైనా అంటారేమో అనేటువంటి హెసిటేషన్తో మనం ఏం చేస్తామంటే ఆ మాట చెప్పడం బంద్ చేస్తాం. సో వీఆర్ డూయింగ్ అ బ్లండర్ మిస్టేక్. సో అలాంటి బ్లండర్ మిస్టేక్ మనం చేయకూడదని దేవుని వాక్యం ద్వారా. ఎందుకు మనం అలా చెప్పాలి అని అంటే, ఇందాక మనం సాక్ష్యాలు విన్నాం, గ్రీటింగ్స్ కూడా విన్నాం. దేవుని యొక్క కృప లేకపోతే, దేవుని ఆశీర్వాదము లేకపోతే, దేవుని దయ లేకపోతే, దేవుని కనికరము లేకపోతే ఈ లోకంలో ఎవరైనా జీవించడం కష్టము. దేవుని కుమార్తె, దేవుని కుమారుని ఎందుకు చెప్పాలంటే, దేవుని దయ వారి పైన ఉంటుంది, దేవుని యొక్క ఆశీర్వాదం వారి పైన ఉంటుంది. మనకు కూడా భయం ఉంటుంది. దేవుడు ఇచ్చిన కుమారుడు కుమార్తె అనేటువంటి భయం మనలో కూడా కలుగుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క ఫంక్షన్, ఈ యొక్క మీటింగ్కి గల కారణాలు నాకు తెలిసి 4. ఒకటి బర్త్డే, రెండోది అత్తమ్మ ట్రాన్స్ఫర్, మూడోది బన్నీ ఇక చదువు కంప్లీట్ చేసుకునేసి మరి అబ్రాడ్ నుంచి రావటం, ఇంకోటి ప్రమోషన్, అత్తమ్మ కూడా ప్రమోషన్. సో ఈ 4 విషయాలను బట్టి ఇక్కడ కూడిక ఏర్పాటు చేయబడింది. కానీ ఇక్కడ మాత్రం కేవలం ఒకటే బోర్డు ఉంది, మిగతా ఏ కూడా మెన్షన్ చేయలేదు. ఓకే ఫైన్, చాలా సంతోషం. మనం అందరం కూడా రావడం, బంధువులందరినీ పిలుచుకోవడం, బంధువుల మధ్యలో ఇలాగ మీటింగ్ జరుపుకోవడం అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి మరి వాతావరణంలో మనం ఉంటూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుడు మనకు పిల్లలను ఇస్తూ ఉన్నాడు. ఎలా ఇస్తున్నాడు? కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. ఈ 2 మనం చూస్తూ ఉన్నప్పుడు పిల్లలను దేవుడు ఇస్తాడు. మనం ఏం పుట్టించలేదు, కానీ దేవుడు పుట్టిస్తాడు. దేవుడు పుట్టించినటువంటి పిల్లలను, దేవుడు అనుగ్రహించినటువంటి పిల్లలను వాక్యం ఇందాక మనం చూస్తూ వచ్చినాం. ఆ మాట కూడా మనం విన్నాం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాంట్లో నుంచి వాడు తొలగిపోడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అలాగే వాక్య భాగం కూడా చూస్తున్నాం మనం. వాడు పండుకున్నప్పుడును, లేచినప్పుడును, కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడును ఏం చేయాలంట? వానికి నేర్పించాలంటే వాళ్ళు మన మాట వినాలి. వాళ్ళు మన మాట వినాలంటే వినరు. అన్నం తింటప్పుడు మనం చూపిస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం, బుధగరిస్తూ ఉంటాం. వాళ్ళకి టీవీ చూపిస్తాం, సెల్ ఫోన్ ఇస్తాం. ఒకప్పుడు చందమామ చూపించేవాళ్ళు. అదిగో చందమామ అని చూపిస్తే మరి వాళ్ళు ఎందుకు నోరు తెరిచేవాళ్ళు మనకు తెలియదు, కానీ చందమామ చూపించగానే కదా. ఆమేన్, హల్లెలూయా. కానీ ఇప్పుడేం చూపిస్తున్నారు? ఏం చూపించట్లేదు, ఒకటి ఇస్తున్నారు చేతిలోకి. ఏం ఇస్తున్నారు? సెల్ ఫోన్ ఇస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. సెల్ ఫోన్ ఇవ్వగానే ఏం చేస్తున్నారు? వాళ్ళకి అర్థమయ్యేందునో అర్థం కానిందునో వాళ్ళు తిప్పడం మాత్రం తిప్పుతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ అమ్మాయి, ఆ అబ్బాయి దేవుని భయభక్తుల్లో పెరగాలంటే ఎలా పెరుగుతారు? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం ఇలా ఉన్నామనంటే
మన తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, వారి ప్రార్థన. నిన్న ఒక పాస్టర్ నేను కూడా మార్నింగ్ ఇంకో మీటింగ్కి వెళ్ళేసి రావటం, అందుకే ఫోన్ చేస్తా ఉంటారు, వచ్చేస్తున్నాం ఆన్ ది వే అని చెప్పుకుంటూ వచ్చాను. ఆమేన్, హల్లెలూయా. మొన్నటి దినాన్ని నేను గుంటూరుకి వెళ్ళాను, గుంటూరు నుంచి చీరాలకి వెళ్ళాను, చీరాల నుంచి మళ్ళీ నేను రాత్రి మరి 12 గంటలకు రావడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మేము ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు సేవకులంగా మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే పనికాని మనం మాటలు మాట్లాడితే, వ్యర్థమైన మాటలు మాట్లాడితే దాంట్లో ఏమి మనకు జ్ఞానం కలగదు. కానీ మంచి మాటలు మాట్లాడడం, వాక్యం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు పిల్లల గురించి, మన భవిష్యత్తు గురించి పాస్టర్ గారు అంటున్నారు, వాళ్ళని ఎలా పెంచాలో నాకు అర్థం కావట్లేదు, ఎలా వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. అంటే అర్థం కావట్లేదు సెన్స్ ఏంటంటే, జ్ఞానం లేక కాదు, తెలివి లేక కాదు, చదువు లేక కాదు, ఉద్యోగం లేక కాదు, డబ్బులు లేక కాదు, ఆస్తి లేక కాదు, ప్రేమ దేవుడ. వాళ్ళు ఎలా పెరుగుతారో, వాళ్ళు పెద్దగైనట్టు ఏమవుతారో, పెద్దగా అవుతుంటే ఎలా వాళ్ళు ఎదుగుతూ ఉంటారో, వాళ్ళ మైండ్ సెట్ ఎలా పెరుగుతుందో, ఎలా వాళ్ళ ఆలోచనలు మరి డిఫరెంట్ అవుతాయేమో, కరెక్ట్ ఉంటారనేటువంటి ఆలోచన మనకు నమ్మకం ఉన్నా, ఒకవేళ వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఆ యవ్వన కాలంలో ఏం చేస్తారో మనకు తెలియదంటూ భయపడుతూ వచ్చాను. అప్పుడు నేను కూడా ఒక మాట చెప్పాను ఏంటంటే, ఒక చిన్న మాట చెప్పాను ఏంటంటే, ఓన్లీ ప్రేయర్స్ అని చెప్పాను. ఏం చెప్పాను? ఓన్లీ ప్రేయర్ అని చెప్పారు. ఇందాక ఆంటీ గారు కూడా చెప్పారు, సాష్టాంగ నమస్కారము, ఉండి నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ఎవరి కోసం చేసిందంట? అల్లుడి కోసం. అల్లుడు ఎలా ఉండాలంట? కొడుకు లాగా ఉండాలని ప్రార్థన చేసింది. ఆమేన్, హల్లెలూయా. మంచి మాట. మా నాన్నగారు కూడా ఏం చెప్తారంటే, అన్ని బాగా జరగాలన్నా, ఏది కావాలన్నా కూడా ప్రార్థన మాత్రమే. ఆయన ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే మంచి మరణము. ఏం మరణం అంటే? మంచి మరణము. అంటే మంచి మరణం అంటే ఏంటిది? అలా నిద్రలో వెళ్ళిపోవడం, అలా కూర్చొని వెళ్ళిపోవడం, దేవుని పిలుపు అందుకోదని అలాగా ఏ కష్టం లేకుండా వెళ్ళిపోవడం మంచి మరణం. అవస్థలు పడుతూ వెళ్ళటం కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతిదానికి ప్రార్థన. ఒక మంచి వివాహము జరగాలన్నా కూడా, ఇప్పుడు సన్నీ అండ్ హెలెన్ ఇద్దరు కూడా వారికి వివాహం కొరకు దానికి ముందు చాలా ప్రార్థన చేసుకుండొచ్చు, నేను నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకున్నాక ఇద్దరికి ఒకరికొకరు జతపరచబడ్డారు. ఆ తర్వాత మరలా వారు ప్రార్థన చేసి ఉండొచ్చు గర్భఫలం కొరకు, ఆ తర్వాత ప్రార్థన చేసి ఉండొచ్చు చక్కటి డెలివరీ కొరకు, ఆ తర్వాత ప్రార్థన చేసి ఉండొచ్చు వారి యొక్క బిడ్డ మంచి ఆరోగ్యం కొరకు, ఇప్పుడు మంచి స్కూల్లో వెయ్యాలనే ఆలోచన ఉంటుంది వాళ్ళకి ప్రెసెంట్. అంటే మంచి స్కూల్ అంటే ఏంటిది? అంటే మిగతా చెడిపోయిన స్కూల్స్ అన్నా చెప్పాలి కదా. మంచి స్కూల్ మన దృష్టిలో ఏది ఎక్కువ డబ్బు, ఏది ఎక్కువ ఫీజు ఉంటుందో అది మంచి స్కూల్. హల్లెలూయా, హల్లెలూయా. మంచి హాస్పిటల్ డెలివరీకి, ఎక్కువ డబ్బులు గుంజే హాస్పిటల్ని మంచి డెలివరీ. గాంధీ హాస్పిటల్లో జరిగిన డెలివరీయే, వేరే హాస్పిటల్లో జరిగిన డెలివరీ. అది దేవుని దయ ఉంటే నార్మల్ డెలివరీ అవుతుంది. మంచిగా చదువుతారు మన పిల్లలు ఎక్కడున్నా. నాకు తెలిసినటువంటి నా అండర్లో ఉన్నటువంటి ఒక సేవకుడు, వారి కూతురు, వారి చదువుకున్నారు కరెక్ట్గా, ఇంటర్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. వారి కూతురు ఎంత ఇప్పటి వరకు, ఈ అమ్మాయి ఇప్పుడు 8th క్లాస్కి వచ్చింది. చిన్న క్లాస్ నుంచి, అంటే ఎల్కేజీ యూకేజీ నర్సరీ నుంచి కూడా ఫస్ట్ క్లాస్లో ఫస్ట్. ఆ అమ్మాయికి ఎవరు ట్యూషన్ లేదు, తల్లి తండ్రి కూర్చొని ఇచ్చేసేది లేదు, అంటే డైలీ చేస్తారు. కానీ అమ్మాయి మాత్రం ఫస్ట్ క్లాస్. మరి ఇప్పుడు వాళ్ళు ఏ స్కూల్ వేసారని అంటే, ఏదో చిన్న స్కూల్ అక్కడెక్కడ ఉంటుంది పక్కన. ఆ అమ్మాయి మరి అక్కడ తర్వాత వేరే స్కూల్లో వేశాను, అక్కడ కూడా ఫస్ట్ క్లాస్, ఎక్కడైనా ఫస్ట్ క్లాస్. అంటే వాళ్ళలో ఉంటుంది క్యాలిబర్ అనేది, వాళ్ళలో ఆ క్యాలిబర్ అనేది ఇన్బిల్డ్గా వస్తుంది. కొన్నిసార్లు నేర్పిస్తే వస్తుంది, కొన్నిసార్లు చూసి నేర్చుకుంటే కూడా వస్తుంది. ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేయాల్సిన ఒకటి ఏంటంటే, తల్లిదండ్రులుగా దేవుడు మనకు పిల్లల్ని అనుగ్రహించినప్పుడు వాళ్ళ కోసము చిన్నప్పటి నుంచే ప్రార్థించడం మొదలుపెట్టాలి. ఆ ప్రార్థన వాళ్ళ జీవితంలో మార్గము తప్పే పరిస్థితి ఉన్నా మార్గంలోకి వెళ్ళకుండా ఆ ఎడ్జ్ వరకు వెళ్ళేసి అలా మళ్ళీ యూటర్న్ తీసుకోవడానికి, లేకపోతే కర్వ్ తీసుకోవడానికి వారికి సహాయం చేస్తుంది. ఎవరి ప్రార్థన? తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, తాత నాన్నమ్మల ప్రార్థన, తాత అమ్మమ్మల ప్రార్థన, పెద్దవాళ్ళ ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన, సేవకుని యొక్క ప్రార్థన. వారిని తప్పుడు మార్గంలో వెళ్ళకుండా దేవుడు సహాయము చేస్తాడు. కానీ అనునిత్యం ప్రార్థన చేయాల్సింది ఎవరనంటే తల్లిదండ్రులు మాత్రమే. ఆ తల్లిదండ్రులు పిల్లల కొరకు మనం స్కూల్లో వదిలిపెట్టి మాత్రమే వస్తాం.
గేట్ దాకా వదిలిపెడతాం, గేట్ లోపలికి వదిలిపెడతాం. కొంతమంది అయితే క్లాస్లో కూడా వదిలిపెట్టేసి వదిలిస్తాం. ఎంత ప్రేమను, ఎంత ప్రేమను. అదే కొంచెం ఆ అమ్మాయి ఒక 10-12 ఇయర్స్ వచ్చినప్పుడు చూడాలి, దెబ్బల మీద దెబ్బలు పడుతూ ఉంటాయి. చిన్న ప్రేమ అల్లారు ముద్దుగా సంక కూడా దింపరు, దింపుతారా? దింపరు. ఎన్ని ముద్దులు పెడతారో, తర్వాత అన్ని గుద్దులే. కారణం ఏంటి అని అంటే వాళ్ళ అల్లరి భరించలేక, వాళ్ళ మొండితనాన్ని భరించలేక. ఇందాక మామ చెప్పింది, ప్రేయర్ చేయాలి, పిల్లల కొరకు ప్రార్థన చేయాలి, పిల్లల్ని దేవుని వాక్యంలో పెంచాలి. నిజంగా మనం పెంచుతున్నామా? ఆమేన్, హల్లెలూయా. వారిని మనం కంట్రోల్ చేయొద్దు, వాళ్ళని మనల్ని కంట్రోల్ చేస్తున్నాం. మనమే కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాం. మన ట్యూనింగ్ అవి ఏవైతే ఉన్నాయో బటన్స్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫోన్ లాగేయండి, అది ఇచ్చింది ఎవరు? మనమే. ఇప్పుడు దాన్ని లాగేస్తే ఏడుస్తుంది. ఆ ఏడుపు భరించలేక, ఆ మొండితనాన్ని భరించలేక మనం ఏం చేస్తున్నాం? బ్రదర్ మీరు వాక్యం చెప్తున్నా లేకపోతే సోది చెప్తున్నా అంటే సోదే చెప్తున్నా ఫస్ట్. ఆమేన్, హల్లెలూయా. ఎందుకనంటే ఇది ఖచ్చితంగా మనకు అవసరం. నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తాను, ఆ తర్వాత వాక్యం బట్టి నేను వెళ్తాను ఖచ్చితంగా. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంట్రొడక్షన్స్ మనకు కంపల్సరీ అవసరం. మన పిల్లలు మనం చూస్తూ ఉంటాం, ఎంత భయంకరంగా ఉంటారు. చిన్న ఉన్నప్పుడు వేరు, మన చేతుల్లో ఉన్నప్పుడు వేరు. వాళ్ళు నడక స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ నడకనే వేరు, మనం వాళ్ళ వెంట పోతుంటాం. మన వెంట రావట్లేదు, మనం వాళ్ళ వెంట వెళ్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే వారిని సరైన మార్గంలో ఉండాలి అని అంటే ప్రార్థన ఒకటే. ఆ ప్రార్థన మాత్రమే వారిని మనం జయించగలం. అంతకు మించి వేరేం కూడా మనం చేయలేం. మనం చెప్తాం బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి అని మనం చెప్తూ ఉంటాం. కానీ బైబిల్ చదవనంటే బైబిల్ తీస్తారు కానీ చదవనే చదవరు. ప్రార్థన చేసుకోమంటే కళ్ళు మూసుకుంటారు కానీ ప్రార్థన చేసుకోరు. ఇది తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి. కాబట్టి మనం వాళ్ళకి అన్ని విధాలుగా మనము రోల్ మోడల్గా, తల్లి తండ్రి రోల్ మోడల్గా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. వాక్యంలోనికి మనం వెళ్దాం. దయచేసి చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 24వ వచనం దయచేసి చదవాలని మనవి చేస్తున్నాం. ఎవరైనా 118వ కీర్తన 24వ వచనం. నూట 24వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. చిన్న ప్రార్థన చేసుకుందాం. అద్భుతంగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చేసుకున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనస్సును మాకు అనుగ్రహించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చేసుకున్నాం. యేసు క్రీస్తు నామంలో అడిగి వెళ్ళిపోతున్నాము తండ్రి, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ వాక్యం సెలవిస్తున్న ఏంటంటే ఇది యెహోవా చేసిన దినము. ఇది యెహోవా చేసిన దినం. వాక్యంలో చాలా స్పష్టమైనటువంటి మాట ఏంటంటే ఇది యెహోవా చేసిన దినము. కాబట్టి ప్రతిదీ, వారాలు కావచ్చు, నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, దినాలు కావచ్చు, గడియలు కావచ్చు, నిమిషాలు, క్షణాలు అన్ని దేవునివే. అయితే ఇది యెహోవా చేసిన దినం అని ఎందుకు అంటున్నాడు అని అంటే ఈ రోజున 4 అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మనం విన్నాం. అందులో వారి జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేళ్లను వారు సాక్ష్యంగా చెప్పినారు. ఇది నిజంగా ఈ రోజును వారు ఈ మీటింగ్ని ఏర్పాటు చేసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఇట్స్ అ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అట్ ద సేమ్ టైం బర్త్డే కదా. కృతజ్ఞత అనేది ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక మనము కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. ఈ గడియ వరకు మనం జీవించి ఉన్నాము, ఈ క్షణం వరకు జీవించి ఉన్నాము, బ్రతకగలిగి ఉన్నాము అంటే అది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృపని వాక్యము ద్వారా మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. దేవుని కృప లేనిదే మనం ఈ లోకంలో జీవించడం అసాధ్యం. అందుకంటే
నా కృపను విడిచిపోదు అని చెప్తాడు. నా కృప నీకు చాలును అని చెప్తాడు ఆయన. ఆయన కృప లేనిదే ఏది కూడా జరగదు. ఈరోజు మనం అందరం ఇలా కూడుకోవడానికి గల కారణము అత్తమ్మ పిలిచింది, తద్గతం పిలిచిందని మనం అనుకుంటూ ఉన్నాం. దేవుని ఏర్పాటు లేకపోతే ఎవరిని పిలిచినా కొంతమంది వస్తారు, కొంతమంది రారు. ఆమేన్, హల్లెలూయా. ఆ ఏర్పాటులోకి రావాలంటే దేవుని ఏర్పాటు ఉండాలన్న సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఇది యెహోవా చేసినటువంటి దినముగా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆయన చేసినటువంటి దినములో మనము దినము ఉత్సాహించి ఏం చేయాలంట? సంతోషించాలని వాక్యం చెప్పింది. అందరిలో ఉత్సాహము కావాలి, అందరిలో సంతోషము కావాలి, అందరిలో ఆనందము కావాలి. వారి యొక్క సంతోషంలో మనం పాల్గొనడానికి వచ్చినాం, వారి యొక్క ఆనందంలో పాల్గొనడానికి వచ్చినాం. ఆ సంతోషము ఆనందం వారికి మనము ఇచ్చి వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ సంతోషాన్ని ఇచ్చి, ఆనందాన్ని, సమాధానాన్ని ఇచ్చి వెళ్ళాలి. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం ప్రతి ఒక్కరము జ్ఞాపకం చేసుకోవాలి. ఒకరింటికి మనం వెళ్ళామంటే ఆ ఇంటికి మన సంతోషం కూడా తీసుకొని వెళ్ళాలి. వారి సంతోషంలో పాల్గొని ఆ సంతోషాన్ని రెట్టింపు చేయాలని వాక్యము ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. అలా కాకుండా వారి సంతోషాన్ని నీరు గారిస్తే దానివల్ల వచ్చే ఉపయోగం ఏమి కూడా లేదు. వారికి బాధ కలిగించిన వారంగా ఉంటాం, వారికి వేదన కలిగించిన వారంగా ఉంటాం. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ నీ మనసులో, నీ హృదయంలో, నీ యొక్క ఆలోచనలో ఏవి ఉన్నా అవన్నీ బయటనే పారేసి రావాలి. హల్లెలూయా. మొదటి మాట మనం చూస్తున్నామంటే ఇది యెహోవా చేసిన దినం. ఆ దినములో ఉత్సాహించి, సంతోషించి, ఆనందించి, ఉల్లసించి. కాబట్టి వాక్యం చెప్తుంది, సమాధానం గలవారమై ఇంటికి మనం వెళ్ళాలి. హల్లెలూయా. రెండో మాటగా మనం చూస్తుంటున్నాం. చూడండి ఒకసారి మొదటి దశలో రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. ఫస్ట్ Thessalonians chapter 5 verse 16. త్వరగా. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. పాత నిబంధన గ్రంథంలో ఉంటుంది చూడండి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎందుకు ఈ మాట చెప్తా అంటే, ఒకసారి ఇట్లాగే వాక్యం చెప్తూ ఉంటే చదవండి అన్నాను. అయితే చదువు అంటే వాళ్ళు ఎక్కడ వెతుకున్నారంటే ఇక్కడ వెతుకున్నారు. ఎక్కడ? పాత నిబంధనలు వెతుకుతున్నారు. హల్లెలూయా. మొదటి దశలకు రాసిన పత్రిక ఎక్కడ ఉంటుంది? ఎక్కడ? ఎక్కడ? తెలుగులో చెప్పు. మన తెలుగు రానండి. క్రొత్త నిబంధన గ్రంథంలో ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడ వెతుకుతున్నారు వీళ్ళు? ఎక్కడ? మనం చూస్తే పాత క్రైస్తవులు 20, 30, 40 సంవత్సరాల అంధకార క్రైస్తవులు. ఆమేన్, హల్లెలూయా. చదవండి మరొకసారి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయము దేవుని చిత్తము. చూసారు, ఇది దేవుని చిత్తం. ఇలాగు చేయుట దేవుని చిత్తం. ఇలాగు నువ్వు చేసి ఏదైతే చేస్తూ ఉన్నావో దేవుని చిత్తం. దేవుని చిత్తం లేకపోతే ఏది కూడా జరిగేది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్రతి విషయంలో దేవునికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. ఎప్పటి వరకు చెల్లించాలి? ఎప్పటి వరకు చెల్లించాలి? బ్రతికినంత కాలం. నువ్వు ఎప్పుడైతే చనిపోతావో అప్పటి వరకు. నువ్వు ఎప్పుడు చనిపోతావో నీకు తెలియదు. కాబట్టి వాక్యానుసారంగా 90వ కీర్తన 10వ వచనం ఏమంటున్నా అక్కడ? మనుషుని యొక్క ఆయుష్ 70 సంవత్సరంలో అధిక బలం ఉన్నట్లయితే 80 సంవత్సరంలో మనం ఫ్రీగా వేసుకుందాం. 100 సంవత్సరాలు వేసుకుందాం, ఏం పర్వాలేదు, ఫ్రీయే. కాబట్టి ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నావు కాబట్టి ఆ బ్రతికినంత కాలం మాత్రం నువ్వు ఎలా ఉండాలంటే, నాకు 20 సంవత్సరాలు ఎక్స్ట్రా వచ్చిందని నేను వేసేసుకున్నానేసి నా అకౌంట్లో వేసుకున్నానని గొప్పగా నువ్వు ఫీల్ అవ్వద్దు. ఏం ఫీల్ అవ్వాలంటే ఆఖరి వరకు నువ్వు నమ్మకంగా ఉండాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 10వ వచనం చెప్తున్న మాట, మరణం వరకు నువ్వు నమ్మకముగా ఉండాలని వాక్యం చెప్తుంది. లోకంలో మీకు కలుగుతుందంట, శ్రమనే కలుగుతుంది, కానీ నీకేమీ ఆనందం కలగదు, సంతోషం కలగదు, ప్రేమ కలగదు. ఆ విషయం గమనించాలని వాక్యం చెప్తుంది. కనుక ఈ రోజున ఆఖరి వరకు, ఆ లాస్ట్ డే వరకు, లాస్ట్
ఆ సెకండ్ వరకు ఎప్పుడు చనిపోతావు తెలియదు, కానీ ఆ చనిపోయేంత కాలం వరకు మాత్రం నువ్వు ఎలా ఉండాలంట, దేవునికి నమ్మకముగా నువ్వు ఉండాలని, దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డగా నువ్వు ఉండాలని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మన చిన్న గ్లాస్ ఇస్తే, వాటర్ గ్లాస్ ఇస్తే మనం ఏం చేస్తాం? థ్యాంక్స్ చెప్తాం. ఏదైనా వస్తువు అంటే ఇస్తే థ్యాంక్స్ చెప్తాం. అలాగనే ప్రతి విషయంలో దేవుడి దినమంతట్లో నిన్ను కాచి కాపాడినందుకు కూడా నువ్వేం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు నువ్వు చెల్లించాలి. నీ హృదయంలో, నీ మనసులో ఎల్లప్పుడూ దేవుని నామస్మరణ చేస్తూనే ఉండాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికలు మనం పొందుకుంటూ ఉన్నాం. దయచేసి చూడండి, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో చదువుతున్నాం ఒకసారి. అక్కడ ఏమంటాడో మనం విందాం. దేవుని వాక్యం సెలవిస్తూ మాట మనం చూస్తున్నాం. మొదటి మాట మనం చూస్తున్నాం, ఇది యెహోవా చేసినటువంటి దినం కదండి. కాబట్టి దానిలో ఉత్సాహించి సంతోషించాలి. రెండోదిగా మనం చూసిన అన్ని విషయాల్లో మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడోదిగా 2 కొరింథీయులు 9:15 వచనం చదువుకుందాం. చెప్పశక్యము కానీ ఆయన వరము దేవునికి స్తోత్రం. చెప్పశక్యము కానటువంటి వరము ఆయన ఇచ్చినాడు కాబట్టి ఆయనకు స్తోత్రము. ఏంటిదా వరము? సన్నికి, హెలెన్కి ఇచ్చిన వరం ఏంటి? క్లోయి నేచర్. ఆమేన్, హల్లెలూయా. ఈ వరమును దేవునికి ఇచ్చాడు. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని వాక్యం చెప్తుంది. చాలా స్పష్టమైనటువంటి గిఫ్ట్. ఇక్కడ మనం కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు మనం తెలుసుకొని మనం ముందుకు సాగుదాం. ఇప్పుడు సద్గుణతమ్మకి, విల్సన్ మామకి సన్ని, బన్నీ ఇద్దరు సంతానం. వాళ్ళు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళకి పెళ్ళి మొదటి కుమారుడికి పెళ్ళయింది. ఆయనకు కూడా కుమార్తె పుట్టింది. ఇప్పుడు మామ, అత్తమ్మ ఇద్దరు కూడా కొంచెం ఓల్డ్ ఏజ్లోనికి వచ్చారు. పూర్తి రాకపోయినా వచ్చారు. 60 మామ అయితే వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు సన్ని తన కుమార్తెనే కాదు చూసుకోవాల్సింది, ఎవరిని కూడా చూసుకోవాలి? తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి. ఇంకా మీ పిల్లలు పెద్దగా అవుతూ ఉంటే, మీ పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటే ఏం చేయాలి? మీరు చూసుకునే విధానం బట్టే రేపు మీ పిల్లలు మిమ్మల్ని చూసుకుంటారన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు మీ తల్లిదండ్రులను చూసుకునే విధానం బట్టే రేపు మీ యొక్క పిల్లలు మిమ్మల్ని చూసుకుంటారు. మీరు కరెక్ట్గా చూసుకోకపోతే రేపు మీ పిల్లలు కూడా మిమ్మల్ని అదే విధంగా, ఏ కొలతతో మనం కొలుస్తూ ఉన్నామో ఆ కొలత ఎక్కడికి పోదు. ఏ విత్తనం విత్తుతున్నావో ఆ విత్తనమే నీకు పంటై నీ చేతికి వస్తుంది అనే సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటాం. ఒక చిన్న ఉదాహరణ, ఒక చిన్న జరిగిన సంఘటన. ఒక తండ్రి తన కుమారుణ్ణి పిలిచి మాట్లాడుతూ ఉంటే ఆయన అన్నాడంట, డాడీ ఈరోజు మనం ఒక దగ్గరికి వెళ్ళాలి అని చెప్పాడంట తండ్రికి. అని అంటే సరే అని తండ్రి బయలుదేరినాడు. కుమారుని తీసుకొని బయలుదేరిన తర్వాత ఆయనతో పాటు తన కుమారుని తీసుకొని బయలుదేరితే ఆ తండ్రిని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసినాడు. ఇది జరిగిన సంఘటన చెప్తున్నాను. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసినప్పుడు ఈ కుమారుడు, ఈ మనుమలు ఆటోమేటిక్గా తాతలకు, నానమ్మలకు, అమ్మమ్మలకు క్లోజ్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ ఏజ్లో వాళ్ళ మెంటాలిటీ కూడా అట్లాగే ఉంటుంది కాబట్టి వాళ్ళ పిల్లలు, మన్మరాలు కంపల్సరీ తాతలకు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అమ్మమ్మలకు వాళ్ళ యొక్క సాంగత్యము, వాళ్ళ ఫ్రెండ్షిప్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనమేమో బిజీగా ఉంటాం మన లైఫ్లో, మన యొక్క జాబ్లో కానీ లేకపోతే మన యొక్క ఫ్యూచర్ విషయంలో కానీ అనేకమైన ప్లాన్స్లో మనం బిజీగా ఉంటాం. వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏమైనా ఏం పిల్లలు అలాగే ఆ తండ్రిని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసి ఈ పిల్లలు చూశాడు. చూసిన తర్వాత వీడు పెద్దగా అయిన తర్వాత ఈ కుమారుని అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, డాడీ నేను ఎప్పుడైతే పెద్దగా అవుతానో నిన్ను కూడా తీసుకెళ్ళి అందులో వేస్తాను, నేను కూడా నేను తీసుకొని వెళ్ళి అందులో వేస్తాను. అప్పుడు తండ్రికి బాధ చేస్తుంది, చాలా బాధ చేస్తుంది. ఎందుకంటే రేపు నేను కూడా ఏజ్డ్ పర్సన్ అయినప్పుడు సో నా కుమారుడు నన్ను తీసుకొని వేస్తా అంటున్నాడు, నేను చాలా తప్పు పని చేస్తున్నానని చెప్పి వెంటనే మళ్ళీ ఏం చేశాడంటే నెక్స్ట్ డేనే వెళ్ళి తన తండ్రి ఇంటికి తీసుకొని వచ్చాడు. ఒక చిన్న డైలాగ్కి అంత ఆయన వంగిపోతే, ఒకవేళ నిజంగానే అలా జరిగితే పరిస్థితి ఏంటి గమనించదగిన విషయం. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, ఇది కేవలం ఒక చిన్న ఎగ్జాంపుల్. మన ఆ రూట్ వేరుగా అయి ఉండొచ్చు, కానీ మనం ఏమైతే విత్తుతున్నామో అదే పంటను మనం కోస్తామన్న సంగతి మాత్రం మనం మర్చిపోం. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ వచ్చినాం. ఇప్పుడు మన పిల్లలు మనం ఎలాగైతే మనం ఇది చేస్తాం, మన తల్లిని మనం ఎట్లయితే ట్రీట్ చేస్తామో అట్లాగే
మన పిల్లలు కూడా మనల్ని ట్రీట్ చేస్తారన్న సంగతిని మనం గ్రహించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాము. కొంచెం కఠినంగా ఉంటుంది కానీ చాలా తీపిగా ఉంటుంది. వాక్యముగా మనం అంగీకరిస్తే స్టార్టింగ్ మన పరలోక రాజ్యంలో ఎలా ఉంటుంది అని అంటే, మొదటగా ఇరుక్కుగా ఉంటుంది 20%, లోపలంతా 80% విశాలంగా ఉంటుంది. ఆ 20% నరకంగా ఉంటుంది. ఏదైతే మనం ఇప్పుడు లోకాన్ని ఎంచుకుంటున్నామో అది 20% విశాలంగా ఉంటుంది, లోపలంతా 80% ఇరుకుగా ఉంటుంది. మనము ఈ విశాలను చూస్తూ ఉన్నాం, ఈ 20% విశాలను చూస్తూ ఉన్నాం, కానీ లోపల ఎంత ఇరుకుగా ఉంటుందో, ఎంత భయంకరంగా ఉంటుందో అది మనకు తెలియదు. మనం తట్టుకోవడం కూడా కష్టం, తట్టుకోలేము కూడా మనం ప్రేమ దేవుని. కాబట్టి వాక్యం చెప్తున్న మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఇక్కడ చెప్పశక్యము కానటువంటి ఆయన వరము, ఆ వరమును మన యొక్క జీవితాన్ని బట్టి మనం రోల్ మోడల్స్గా మనకు మన పిల్లలకు ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. 4వదిగా చూద్దాం ఒకసారి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం ఆఖరిలో ఉంటుంది చూడండి. 1వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను. నా ప్రియ సహోదరులారా, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణ ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనములను కలుగు ఏ ఛాయను లేదు. తర్వాత ఏమంటున్నామా? ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. దేని ప్రకారంగా కన్నాడంట మనల్ని? ఈ లోకంలో మొదటిగా ఆదామును తీసుకొచ్చాడు. ఆయనలో నుంచి ప్రకటన తీసి హవ్వను సృష్టించినాడు. వారిద్దరిని కలిపి గర్భఫలములో పిండముగా ఏర్పాటు చేసి 3వ నిర్మాణం కూడా ఆయనే చేస్తున్నాడు. అది కొనసాగుతూ ఉంది. మొదటిది మట్టి, రెండవది ఎముక, మూడవది మట్టి మాంసపు ముద్దగా మనం చూస్తున్నాం. ఈ సంకల్పము, అందుకే వాక్యం చెప్తుంది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చూస్తుంది. దేవుని ప్రేమించు వారికి అనగా సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి సమస్తమైన మేలు సమకూడి జరుగుతున్నవి. అని సంకల్పము చొప్పున దేవుడు మనల్ని పిలిచాడు. వితౌట్ హిస్ ప్లానింగ్ నథింగ్ హస్ బీన్ డన్ అని వాక్యం చెప్తుంది. ఈ లోకంలో ఆయన సంకల్పం లేకుండా, ఆయన ప్లానింగ్ లేకుండా, ఆయన ప్రణాళిక లేకుండా ఈ లోకంలో నీవు నేను మనం ఎవ్వరం కూడా లేవన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సంకల్పం ప్రకారంగానే మనం ఇక్కడ ఉన్నాం. కానీ మనం ఆయన సంకల్పం ప్రకారంగా మనం ఉన్నామా లేదా అనేది మనల్ని మనం ఒకసారి చెక్అవుట్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి, సరిచూసుకోవాలి, సరిదిద్దుకోవాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తున్నాం. ఒకవేళ లేనట్లయితే సరిచూసుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది అని మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటున్నా ఆయన ప్రతి శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణ ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయ తండ్రి యొద్ద నుండి వచ్చింది. శ్రేష్టమైన ప్రతి ఈవి, మనమందరము లోకంలో ఉన్న వారన్నిటికంటే కూడా గొప్పవారం మనమే. ఎందుకు? ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం అంటే ఆయన మన పోలిక చొప్పున మన స్వరూపమందు. 2వ అధ్యాయం 7వ వచనం ఆయన మన ఊపిరిని, ప్రాణమును, ఆత్మను, జీవమును మనకు అనుగ్రహించినారు. ఈ శరీరం అనుగ్రహించి ఆ శరీరానికి ఒక పోలిక, ఒక స్వారూప్యం ఇచ్చి 3 ఊపిరి, ప్రాణము, ఆత్మ, జీవం 4 అనగా మొత్తం 7. ఈ 7 సంపూర్ణంగా కలగజేసి ఈ లోకంలోనికి నిన్ను నీ తల్లి గర్భంలోనికి తీసుకొని వచ్చాడన్న సంగతిని నీవు గ్రహించాలి. ఆ తర్వాత 9 నెలలకు నిన్ను బయటికి ఆయన తీసుకొని వచ్చి ఈ లోకంలో చూపించినట్టుగా చూస్తున్నాం. ఆ లోకానికి తీసుకొని రాకముందు ఆయన ప్రపంచం అంతటి కూడా సృష్టించి తీసుకొని వచ్చినట్టుగా చూస్తున్నాం. నీకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేస్తాడు. నీకంటూ ఒక తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని ఏర్పాటు చేసి నిన్ను పోషించడానికి, ఆ తర్వాత వారు నిన్ను పోషించడానికి దేవుడు నీకు లైఫ్ సైకిల్గా ఏర్పాటు చేస్తున్నాడు. నువ్వు పెద్దవాడు అయిపోయినప్పుడు, ముసలివాడు అయినప్పుడు ఆ పిల్లలు నిన్ను చూసుకోవడానికి నేను వారిని గార్డియన్గా ఏర్పాటు చేసిన ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులను
విడిచిపెడుతూ ఉన్నారు, పట్టించుకోవట్లేదు. దేవుని వాక్యాన్ని సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. కనుక ప్రేమ దేవుని బిడ్డలం, ఆయన సంకల్పం అలా లేదు, ఇలా ఉంది సంకల్పం. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. తర్వాత మనం ఇక్కడ 18వ వచనంలో ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉన్నాం. మనము ప్రథమ ఫలముగా, ఫస్ట్ గిఫ్ట్గా ఉన్నాం, అలానే ఉండాలని వాక్యం చెబుతూ ఉంది. తర్వాత ఇంకోటి ఏమంటున్నాడు, ఉండునట్లుగా ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వల్ల మనలను ఆయన సంకల్ప ప్రకారముగా కన్నాడు. ఆయన వాక్య ప్రకారంగా కన్నాడు, వాక్యానుసారంగా కన్నాడు. ఆయన వాక్యము లేకుండా కలిగేది. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుడు, వాక్యమే దేవుడై ఉండను. వాక్యము కృప సత్య సంపూర్ణ మన మధ్యలోకి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఆయన వాక్యం లేకుండా ఏది లేదు అని ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసను. ఆయన వాక్యం మన పాదములకు దీపము. ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తూ ఉంది. ఆ వాక్యమే లేకపోతే నీవు నేను లేమన్న సంగతి. సమస్తం ఆయన మూలంగా కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలుగలేదు. ఈ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఆఖరి మాట చూసుకొని మనం నేర్చుకోవాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చను గనుక ఆమె వేదన పడు. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు ఒకడు పుట్టునను సంతోషము చేత ఆమె ఆ వేదనను మరీ జ్ఞాపకము చేసుకున్నది. ఇది చాలా లోతైన అర్థంతో కూడుకున్నటువంటి, చాలా లోతైన అర్థం, గూఢార్థముతో కూడుకున్నటువంటి. ఆమె ప్రసవ వేదన పడేటప్పుడు ఎంత వేదన పడుతుందో ఆ వేదన అంతా మర్చిపోయిందంటే. ఎప్పుడు మర్చిపోయిందంటే, ఎప్పుడైతే బిడ్డను చూసిందో, పుట్టిన బిడ్డను చూడగానే తన బాధ, తన వేదన, తన నొప్పులు, ఆ పురుటి వేదన అంతా కూడా మర్చిపోయిందని వాక్యం చెప్తుంది. టు బి వెరీ ఫ్రాంక్, చాలామంది ఈనాటి కాలంలో తప్పుదార్థం చేసుకోండి, నార్మల్గా ఎవరు కనట్ల పిల్లలు. కారణం ఏంటంటే ఆ నొప్పులు భరించలేము. ఆ నొప్పులు భరిస్తేనే కదా తెలుస్తుంది. దేవుని యొక్క నిర్ణయం అలాగనే ఉంది, అలాగనే మనం కనాలి. కానీ మనము దానికి విరుద్ధంగా కంటూ ఉన్నాం పిల్లల్ని. రోజు దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆ ప్రసవ వేదన నీకు ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా దేవుని పట్ల నీకు అంత ప్రేమ కలిగి ఉంటావన్న సంగతి జ్ఞాపకం చేస్తుంది. దేవుని పట్ల మనకు ఉన్నటువంటి ప్రేమ ఎంత అని కొలిస్తే ఈసం ఎత్తైనా కూడా, ఆరోగ్యంత కూడా, ఇసుక రేణువంతా కూడా మనకు లేదన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 24 అవర్స్లో మనం దేవుని మనం ఎంత ప్రేమిస్తున్నాం. 24 అవర్స్లో మన భార్య భర్తని, భర్త భార్యని, పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత ప్రేమిస్తూ ఉన్నారు. మెజర్మెంట్ లోకంలో ఉన్నటువంటి మనుషులను మనం ఎంత ప్రేమిస్తున్నామో, దేవుని మనం ఎంత ప్రేమిస్తున్నాము. ఈ మెజర్మెంట్ ఒక్కటి చాలు. ఈ ఒక్కటే ఒక మెజర్మెంట్ చాలు మనకి ఈరోజు నిజంగా చెప్పాలంటే. ఎందుకు భార్య భర్తల మధ్యలో గొడవలు వస్తూ ఉంటాయి, ఎందుకు మనస్పర్ధలు వస్తూ ఉంటున్నాయి, ఎందుకు ఆ కుటుంబంలో కలహాలు ఏర్పడుతూ ఉంటున్నాయి, ఎందుకు వారి జీవితంలో పరిస్థితులు అగమ్య గోచరంగా మారుతూ ఉంటూ ఉన్నాయి. వై ఆల్ ద మిస్అండర్స్టాండింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని అంటే, అదంటే ఆ యొక్క ప్రసవ వేదన ఉట్టి అదొకటేనా? శరీరానుసారంగా ప్రసవ వేదన పడడం కాదు, ఆత్మానుసారమైన ప్రసవ వేదన మనకు కావాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరికను మనం పొందుకుంటున్న ప్రార్థనలో ఉపవాసం ఉండి, నువ్వు మోకాళ్ళ పైన ఉండి చేతులెత్తి దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆ చేతులెత్తినటువంటి దానిలో నుంచి ప్రేమ దేవుడు ఆ చేతులు నొప్పి లేస్తూ ఉంటే కిందికి దింపొద్దనేటువంటి ఒక సంకల్పం చేతులు ఉన్నట్లయితే, అలాగే ఉన్నట్లయితే ఇక్కడ ఈ నరం పట్టేస్తుంది, ఈ చెమటలు కారుతూ ఉంటాయి, నడుము పట్టేస్తుంది, మోకాళ్ళు పట్టేస్తాయి, పిక్కలు పట్టేస్తాయి. ఆ వేదనను అనుభవిస్తే తప్ప దేవుని ప్రేమను గ్రహించలేమన్న సంగతిని నీవు గ్రహించాలి. అలాంటి ప్రార్థన ఎంతమంది చేస్తున్నాం ఈ విషయంలో? అట్టి ప్రసవ వేదన దేవుని పట్ల నువ్వు చేసినట్లయితే, అట్టి ప్రార్థన దేవుని సంఘంలో చేసినట్లయితే, నిజముగా నీ పిల్లల పట్లనే కాదు, ఈ ప్రపంచం అంతట్లో కూడా దేవుని ప్రేమ నీ ద్వారా నువ్వు చూపించవచ్చు. ఆ ప్రేమ మనకు కావాలి. ఆ ప్రేమ ఈ రోజున ప్రతి ఒక్కరికి అనుభవపూర్వకంగా రావాలి తప్ప ఏదో చేయమనగానే వచ్చి కూర్చొని చేసేసి ఏదో 2 నిమిషాలు ప్రార్థన చేసేసుకుని వెళ్ళిపోతూ ఉంటున్నాం. ప్రసవ వేదన లేదండి. ప్రార్థనలో ప్రసవ వేదన లేదు, వాక్యంలో ప్రసవ వేదన లేదు, ఆత్మీయ జీవితంలో ప్రసవ వేదన లేదు.
లేదంటే లేదు ఇప్పుడు మనం లేనటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం జీవిస్తున్నాం. జస్ట్ వీఆర్ కాల్డ్ యాజ్ క్రిస్టియన్స్, బట్ యు ఆర్ నాట్ ఎ ట్రూ క్రిస్టియన్. ట్రూ క్రిస్టియన్ ఎట్లా ఉంటుందని అంటే ప్రతి కష్టాన్ని, నష్టాన్ని, ఇరుకుని, ఇబ్బంది, శ్రమను, ఈ లోకంలో జరిగే ప్రతి దాన్ని జయించేవాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. ఒక తప్పు జరిగింది ఒకసారి. ఇప్పుడు సన్నిని కొంచెం ఆయాసం ఉంది నాకు, ఆయన నా పట్ల ఆయనకు ఆయాసం. నేనేం చెప్పానంటే, సన్నీ ఎందుకు నువ్వు ఆయాసం కనబడుతున్నావు, నాకు అంటే మాట్లాడట్లేదు, ఒకవేళ నాకు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ రా, ఏమనుకోకు, నువ్వు అట్లా మనసులో అట్లా పెట్టుకోలేక అట్లా ఉండకు, నువ్వు అట్లా ఉంటే నాకు బాధ అనిపిస్తుంది అంటే, వెంటనే ఈయన లోపల ఉన్న ఎన్నైతే ఉన్నాయో అవన్నీ మర్చిపోతాయి. అవన్నీ మర్చిపోయి ఏం చేస్తాడంటే, నా ఎక్స్ప్రెషన్ వల్లనే కదా మంచి జరిగింది, పెద్దని నాకు క్షమాపణ చెప్పడం ఏంటి, పెద్దని నన్ను క్షమించడం అడగడం ఏంటి, అసలు అంతగా నేను ఇది చేశాను నేను అని తనలో తాను ఇప్పుడు రిపెంట్ అవుతూ ఉన్నాడు. వెంటనే కొద్దిసేపు వచ్చేయమంటాడంటే, అన్న ఏమనుకోకు, నేనే తప్పు చేసిన, అసలు నన్నే నువ్వు క్షమించు. ఇప్పుడు ఎక్కడ ఎవరో క్షమాపణ పొందుతున్నారు, ఇద్దరు క్షమాపణ పొందుతున్నారు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారు, ఇద్దరు సంతోషంగా ఉన్నారు, ఇద్దరు ఆనందంగా ఉన్నారు, ఇద్దరు సమాధానంగా ఉన్నారు. హల్లెలూయా. క్షమాపణ చెప్పాలంటే ధైర్యం కావాలి. ఏం కావాలి? క్షమాపణ చెప్పాలంటే ధైర్యం కావాలి. హల్లెలూయా. బాడీ చూపించాల్సిన అవసరం లే, నువ్వెంత పెద్ద వ్యక్తిపైనా కానీ అది రావాలంటే ధైర్యం కావాలి. కన్నులు పెంచితే వచ్చేది కాదు, డబ్బు ఉంటే కాదు. ఏం కావాలి? నీలోపల ధైర్యం కావాలి, క్షమాపణ చెప్పే ధైర్యం కావాలి. అది ఎప్పటి వరకు దేవుడు క్షమించమన్నాడు? ఎవరినైనా ఎప్పటి వరకు క్షమించాలంట? 77 అంతేనా? 77 ఇయర్స్. ఎన్ని ఇయర్స్ ఉన్నది? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంది. 77 సంవత్సరాల మట్టుకు, ఏళ్ళ మట్టుకు క్షమిస్తూ పోతూ ఉంది. నీ జీవితం అంతా క్షమాపణ కొరకే నువ్వు జీవించు. అక్కడ నీకు ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కానీ కాదు, ఇది శాశ్వతం కాదు, ఇది శాశ్వతం కాదు. అందుకే వాక్యం చెప్తుంది, శాశ్వతమైన దేవుని దగ్గర ఉంది శాశ్వతమైన ప్రేమ. ఇవే రాసిన 33వ వచనం, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుకున్నాను కనుక విడువకని ఎడల కృప చూపిస్తూ ఉన్నాను. ఏలైనందు విశ్వాసం ఉంచి ఉన్నాను. వీ హ్యావ్ టు ఎక్స్క్యూజ్. ఆ విషయం మనం గమనించి దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం కనుక, మరి ఆ రీతిగా ఇచ్చినటువంటి కుమార్తె దేవుడు ఆశీర్వదించాలని, దీవించాలని, ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి దీవించాలని కూడా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ఆ రీతిగా ఆ దేవుడి యొక్క వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.